ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 10 రోజుల క్రితం 44, 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన పరిస్థితి ఉండేది. అయితే వాతావరణంలో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో ఎండల తీవ్రత కాస్త తగ్గినప్పటికీ ఉక్కపోత మాత్రం భరించలేని విధంగా ఉందని ప్రజలు అంటున్నారు. వేసవి వడగాల్పుల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఉక్కపోత వల్ల ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రోహిణి కార్త ప్రారంభమైనప్పటికీ రోహిణి కార్తలో ఈ వేసవి మాత్రం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసిందని చెప్పాలి. వేసవి ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీ ఎత్తున ఎండలు వచ్చాయి. ఎండల్లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు వాతావరణం చల్లబడ్డప్పుడు కనిపించినప్పటికీ ఆ పరిస్థితి మాత్రం కనపట్లేదు. ప్రధానంగా ఈ వేసవి కాలంలో అంటే ఇప్పుడు తుఫాన్లు వస్తున్నాయని చెప్తున్నప్పటికీ ఎండల వేడి మాత్రం తట్టుకోలేకపోతున్నారు. రోజుకి ఖమ్మం జిల్లాలో 42 ఇట్లా అంటే ఉష్ణోగ్రత వస్తుంది. దీంతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా చూద్దాం, ఎండ ఎలా ఉంది, తగ్గిందా ఏంటి? నిన్నటికి మనకి 2-3 రోజులు కొద్దిగా తగ్గింది సార్, లైట్ గా. మొన్న అయితే బాగుంది, మొన్న ఇవాళ కొద్దిగా లైట్ గా తగ్గింది సార్. కొద్దిగా చల్లబడు సార్ లైట్ గా, అంటే మరి అంత ఒక్కపోతాం అవి లేవు, కొద్దిగా తగ్గింది సార్. ఎండలకి మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పుల నేపథ్యంలో తుఫాన్లు వచ్చాయని చెప్తున్న నేపథ్యంలో ఆ తుఫాన్ల ప్రభావం వల్ల కొంత వాతావరణంలో కొంత చల్లదనం పెరిగినప్పటికీ అంటే గత వారం రోజుల బట్టి మధ్యాహ్నం టైంలో ఎండ వస్తుంది, అదేవిధంగా ఇమ్మీడియట్ గా ఎండ తగ్గుతుంది వస్తుంది. దీంతో ఉక్కపోత మాత్రం చాలా ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భద్రాద్రి జిల్లాలో అయితే ఇది కొంత ఎక్కువగా ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే కనపడుతున్న పరిస్థితి. ఇప్పటికీ రోజుకి అంటే మార్చి చివరి వారి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉన్న పరిస్థితి ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా పరిస్థితి ప్రధానంగా 40 నుంచి 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఉన్నది. ఆ సందర్భంలో మాత్రం ప్రజలు మాత్రం చాలా ఇక్కట్లకి చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏంటి ఎండలు తగ్గాయా ఏంటి, ఎట్లా ఉంది వాతావరణంలో? ఎండలు బాగానే కొద్దిగా ఉపశమనం వస్తున్నాయండి, మంచిగా తగ్గిన వాతావరణం కొద్దిగా చల్లబడటం, కొద్దిగా ఉక్కపోతలు ఎక్కువ ఉన్నాయి. ఎండల తీవ్రత తగ్గినప్పటికీ ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణిలో అదేవిధంగా గోదావరి పరివాహకంలో ఇసుక ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఎండ వేడిమి మాత్రం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం దాదాపుగా ఇప్పటి వరకు వడదెబ్బకి 6 వరకు మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే ఈ మృతి చెందిన విషయాన్ని మాత్రం అటు వైద్య శాఖ ఆరోగ్య అధికారులు మాత్రం ఎండల వల్ల మృతి చెందినని వడదెబ్బ వల్ల మృతి చెందినట్లుగా ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. వడదెబ్బ వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని వాళ్ళు నివేదికిస్తున్నారు. కానీ మొత్తం మీద వడదెబ్బల వల్ల కొంతమంది చనిపోయినప్పటికీ ఆ చనిపోయిన సంబంధించిన మాత్రం వివరాల్ని మాత్రం ప్రకటించడానికి ఇటు వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వం మాత్రం అంగీకరించట్లేదు. మరోవైపున ఎండల తీవ్రత కొంత మేరకు తగ్గినప్పటికీ ఉక్కపోత వల్ల మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV.